అయిన కుమారుడు ఎప్పుడో మరిచిపోయిన తన తండ్రి జ్ఞాపకాలను తిరిగి త్రవ్వుకున్నాడు. తండ్రి తనను కనీసం ఉదారంగా తన సేవకులను చూసినట్టే చూస్తాడు అనుకున్నాడు. తన తండ్రి సేవకులతో ఎలా ప్రవర్తించాడో, ప్రేమగా చూసేవాడో అతనికి తెలుసు గనుక దావీదు తన కష్టకాలంలో దేవుని గూర్చి తనకు వ్యక్తిగతంగా తెలిసిన వాటి మీద ఆధారపడ్డాడు. నా శరీర మాంసం తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అంటున్నాడు. నన్ను రక్షించేది ఆయనదే. దేవుని మంచితనం. ఈ కీర్తనలో చివరిలో దావీదు మరోసారి భయం అనే లోయలో నుండి బయటికి వచ్చాడు. అతనిని రక్షించేది ఏది? సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుదును? దావీదు తన నమ్మకాన్ని మరల తన మనోఫలం మీద స్పష్టంగా చూడగలుగుతున్నాడు. నమ్మకం లేకపోతే నేనేమైపోదును అంటున్నాడు. దావీదు విశ్వాసం మరలా ఉన్నత శిఖరాలకు ఎగసింది. విశ్వాసమే అతడు నిరాశ ఊబిలో కూరుకుపోకుండా కాపాడింది. దేవుని మంచితనం తన మీద ధైర్యంగా నిలబడ్డాడు. మనం కూడా అలాగా నిలబడగలము. అతనిని బలపరిచింది ఏది? యెహోవా నా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కనిపెట్టుకొని దేవుని కొరకు కనిపెట్టు. ఆయన సమయము కొరకు కనిపెట్టు. మన సమయము ఆయన చేతిలో ఉంది. దేవుడు ఎప్పుడూ తొందరపడడు. ఆయన చేసిన వాగ్దానాలను ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మనం చేయవలసింది అంత సహనంతో కనిపెట్టడమే. సౌలు రాజు అదే చేయలేకపోయాడు. అతని అసహనం వలన అతని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దాని నుండి దావీదు జీవితకాలం పాఠాన్ని నేర్చుకున్నాడు. అతి క్లిష్ట పరిస్థితుల్లోనైనను సరే వేచి ఉండు అని మనకు నేర్పిస్తున్నాడు. భయపడిపోతూ, ఆందోళన పడుతూ, కంగారు పడుతూ మనం వేచి చూడనవసరం లేదు. ప్రశాంతంగా ఆయన సన్నిధిలో వేచి ఉందాం. ప్రార్థించుకుందాం. మనం కూడా దావీదు భక్తుడు వలె ఆయన రక్షణ గురించి మనం కూడా వేచి ఉండాల. సౌలు రాజు వలె తొందరపడకుండా, ఆందోళన చెందకుండా, భయపడకుండా అలాగే మనం వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామానికి మహిమ చెల్లించుకుంటున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. మేము కూడా తండ్రి నేను దావీదు భక్తుడు వలె నీ మీద నమ్మిక ఉంచి మా రక్షణ, మా ఆదరణ నీ మాట కోసమే మేము వేచి చూసేలాగా కృప చూపించినైనా మా